ఆ శర్మిలమ్మని తీసుకొచ్చి కమ్మిచ్చాడు. శర్మిలమ్మని కమ్మిచ్చారు. శర్మిలమ్మకు ఉన్న కొంచెం జ్ఞానం ఉండాలిగా. వెనకాల తిప్పుకుంది అయాల మన చెవులు కాళ్ళు అన్నీ పోయినాయి, పట్టీలు పోయినాయి, చెవుది పోయింది. శర్మిలమ్మ తిరిగితే మాకు అన్నీ పోయి శర్మిలమ్మకు అన్న కొంచెం తెలివి ఉండాలిగా. శర్మిలమ్మకు ఉండాలా లేదా? నీ తోడబుట్టినవాడు ఎవరో గొట్టంగాడు చెబితే నువ్వు వచ్చి జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని తిడతావా నువ్వు? నీకు కొంచెం సిగ్గుందా? కొంచెం సిగ్గుంటే నువ్వు అసలు అనవు. నీ వెనకాల తిరిగి మా పరువు పోయింది. రెడ్డి గారి పరువు తీస్తున్నావు ముందు. నువ్వు వెనకాల తిరిగి 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 అన్నీ బాగొట్టుకొని చేతులు గాలన్నీ బాగొట్టుకొని మెలకొని ఇంట్లో కూర్చున్నాం మేము. మీ అన్నకు సపోర్ట్ చేసి అన్న పక్క ఉండాల్సింది. పోయి ఎవరో గొట్టంగాడి పక్క నువ్వు ఉండి జగన్మోహన్ రెడ్డిని తిడితే మేము ఊరుకుంటామా? మేము కూడా తిడతాం. మా ఇష్టం వచ్చినట్టు చండాలమైన తిట్లు తిడతాం. అప్పుడు నీకు పరువు బాద్ది. తిట్టేది జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే మాత్రం ఏ నాయకుడిని ఊరుకోం మేము. చంద్రబాబు కాదు, పప్పు కాదు, ఉప్పు కాదు, ఎవరన్నా ఊరుకోమండి. ఇంకా ఊరుకుండే ఇప్పుడు దాకా ఓపిక పట్టాము. పట్టి ఏందోలే చూసి చూన్నట్టు పోయినా. కానీ కాబోయే సీఎం జగన్ అన్న 175కు 175 కొడతాం. 25 ఎంపీలకు 25 ఎంపీలు కొడతాం. కాసుకో. పులి వస్తున్నాడు. ఆ పులికి మీరు ఎదురొచ్చిండ్రా బలైపోతారు. బలిస్తాం ఏ రోజైనా. నువ్వు అంటే నీతిగా మాట్లాడు, నీతిగా ఉండు. నీతి తప్పిన మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. నీతి తప్పిన మాటలు నువ్వు మాట్లాడితే మేము ఇంకా చండాలంగా మాట్లాడతాం. 10 మంది ఆడవాళ్ళు ఎంటేసుకొని వచ్చి నేను కూడా బూతులు తిడతా. అంతే. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకే రాజకీయం చేసుకో. ఎంతసేపు ఉన్నా జగను నీకు రెండోది లేదా? ఏమైనా కొత్త పథకాలు పెడదామే, జగన్మోహన్ రెడ్డి పెట్టిండే మనం పెడదామని లేదు. జగను భజన చేస్తున్నావు కానీ నువ్వేది తెలుసుకోవా? నీకు సిగ్గు అనేది లేదా? నీకు ఓటు లేదు, నీ కొడుకు ఓటు లేదు. ఏడా ఎవరికి ఓట్లు లేవు. ఏడెందుకు నీకు రాజకీయము? మీకు ఎవరికి ఓట్లు లేవేడా? నీకెందుకు రాజకీయం అనవసరం కదా. కాంగ్రెస్లోకి వెళ్తామే తప్పు. ఒక తండ్రిని ఆడ చేస్తే కూతురు వెళ్ళొచ్చా? ఏమా నీకు పదవి ఇస్తాడు ఇవ్వపోతాడు. నీ అన్న ఇత్తే అంత ఇవ్వపోతే అంత నీకేం లోటు అసలు? నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చి మొక్కలు చేసింది నువ్వు. ఇవాళ ఆ పార్టీలకు వెళ్ళి మళ్ళీ అన్నకి ఎదురవుతున్నామంటే ఏమన్నా మానవత్వం ఉందా అసలు? జగన్ ఒక క్రైస్తవుడు అయ్యుండి మణిపూర్లో క్రైస్తవ మందిరాలను తీపిచ్చేస్తే కనీసం కామెంట్స్ కూడా చేయలేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. మత ప్రచారం కూడా చేయాలా రాజకీయాల్లో అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల. మత ప్రచారం ఏం చేయడు. అట్లా చాలా పరిపాలన జగన్ పరిపాలన అంటే చాలా బాగుందమ్మా. ఎవరు 7 సీట్లు తగ్గలేదు. రేపు 170 వస్తున్నారు కదా. ఇటు పక్క షర్మిలకి చంద్రబాబు నాయుడు ఇరువురే పొత్తులతో వస్తున్నారు. ఓట్లు చూస్తారంటారా? చంద్రబాబు నాయుడు కాదు, పొట్టేటి తీసుకొచ్చినా వాళ్ళ మామ రామారావు తీసుకొచ్చినా గెలవడు ఇప్పుడు. ఈసారి ఎవరికి వెళ్ళి వాళ్ళ మామని తీసుకురాము. ఇవాళ జనం ఎవరు చేసింది పనులు వాళ్ళ మనసులో ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారమ్మ తప్పనిసరిగా. అందులో సమస్య లేదు. అవన్నీ మాయ మాటలు. వాళ్ళని ఈనాడు రామోజీరావు గారు మరి ఎన్నాళ్ళు 40 ఏళ్ళ ఆక్రమించుకున్నాడంట. ఈనాడు అది సెంటర్ మెయిన్ సెంటర్లో దాన్ని మన బుల్డేజీలతో పడేసారా? మరి వాళ్ళు రాసే రాతలు మంచి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి చెడు చేసేది రాస్తున్నారు వాళ్ళ పేపర్లో. అది ఎంతవరకు ధర్మం వాళ్ళకి? ఇప్పుడు ఆమె షర్మిల గారు అసలు మానవత్వం అంటే తండ్రిని రిలయన్స్ వాళ్ళను చంద్రబాబు నాయుడు వీళ్ళే కదా పాత్ర చంపిందంటూ. మరి ఆ చంపిన దాంట్లోకి మళ్ళీ అటు వెళ్ళిందంటే ఏమన్నా మానవత్వం ఉందా? ఇప్పుడు ఏదైనా పదవి ఇచ్చి జగన్ అప్పుల పాలు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని అని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఏమీ చేయలేదు అప్పుల పాలు ఏమీ చేయలేదు. చక్కగా ఉంది. చంద్రబాబు నాయుడు అప్పు చేసి చంద్రబాబు నాయుడు చేసినప్పుడే కట్టాడు జగన్. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురాలేదు అని కూడా వ్యాఖ్యలు చేశారు కదా. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ చీల్చింది సోనియా గాంధీ అమ్మా. మరి ఆ పార్టీలోకి వెళ్ళిపెట్టి నువ్వు మళ్ళీ ఇంకా మా నాన్నగారి కళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల గారు. అందరూ చంపిస్తారు. ఇప్పుడు వాళ్ళు చంపుకుంటారు. ఇప్పుడు సోనియా గాంధీ అయ్యింది, ఓ పని చేసింది. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తారు? ప్రధాని చేసి రాహుల్ గాంధీ అందుకేదో 40 ఏళ్ళు పరిపాలించారు. ఏం చేశారమ్మా వీళ్ళు? కాంగ్రెస్ 40 సంవత్సరాలు పరిపాలించింది. ఏం చేసింది చెప్పు? ఎవరికన్నా ఒక ఇల్లు ఇచ్చారా? ఇవాళ
ఇల్లు లేనివాడంటూ లేకుండా. రెడ్డి బీజేపీకి తొత్తులాగా పనిచేస్తున్నాడు అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీజేపీలో నరేంద్ర మోడీ గారు దేవుళ్ళు అటువంటి 5 బస్సులు తినడం సమస్యగా పనిచేస్తున్నాడు. ఇవాళ రేపు బీజేపీ మళ్ళీ బీజేపీ వస్తుంది, సమస్య లేదు. బీజేపీ నరేంద్ర మోడీ అవినీతిపరుడు కాదు. ఇప్పుడు మరి పోలవరం ప్రాజెక్టులకి కొన్ని వేల కోట్లు ఇస్తే మొత్తం మింగేసాడు చంద్రబాబు నాయుడు. మొత్తం లెక్కడితే తిట్టాడు. ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి తిట్టొచ్చా? అది పద్ధతేనా? 6 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ పైన అప్పు ఉంది. ప్రతి ఒక్కరి పైన 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. జగన్ రెడ్డి అప్పులు పాలు చేశాడు ఆంధ్రప్రదేశ్ అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల గారు. అది మాటలే కానీ ఏం అంత తప్పు చేయలేదు. అవి మొన్న రుజువు చేశారని అది అన్నీ అబద్ధాలే, నిజం మాత్రం కాదు. తెలంగాణలో నేను ముఖ్యమంత్రి కావాలని 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది. అక్కడ చేసి రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఈమె చేసిన పాదయాత్ర కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చి ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని నువ్వు ఒకదాన్ని చూసి సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధి జరిగింది. ప్రతి మనిషికి ఏదో ఒక తీరుగా ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 50,000 రూపాయలు డబ్బుల మూలకంగా చెందినవి అభివృద్ధి జరిగింది. ఇవాళ తాలూకా ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రజలు ఈ ఇబ్బందులు పడకుండా ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చిపోతున్నారు. షర్మిల ఈసారి ఏమన్నా వైసీపీలో ఓట్లు చేసుకోగలరు? ఒక్క ఓటు కూడా పోదు. షర్మిల కాంగ్రెస్ అనేది కాంగ్రెస్కు ఓటు వేసేవాడు లేడు. కాంగ్రెస్ లేదు. ఇక్కడ ప్రతిదీ ఇస్తుండరు. జగన్ 6 లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల. కేంద్రంలో నిర్మలా సీతారామనే చెప్పింది రాష్ట్రంలో అప్పు తక్కువగానే ఉంది. చంద్రబాబు చేసిన అప్పు కాడికి కూడా ఇంకా తక్కువగానే ఉంది. మీరు అప్పు అని అంటున్నారు కానీ అప్పు లేదు అని పార్లమెంట్లో వాళ్ళు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆమె చెప్పింది. మనం చెప్పాల్సిన పని లేదు. టైం డేట్ చెప్పండి, నేనే వస్తాను. అభివృద్ధి ఏముందని, మెట్రో రైలు తీసుకొచ్చారా లేదంటే ఏం అభివృద్ధి చేశారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. టైము డేటు ఇవన్నీ ఆమె తిరుగుతుందిగా, అధ్యక్షురాలుగా తిరుగుతుంది కాబట్టి ఆమెనే అడిగి కనుక్కోమనండి. ప్రతి మనిషిని అడిగితే వాళ్ళే చెప్తారు ఏం అభివృద్ధి జరిగిందని. ఇక్కడ ఇవాళ జరిగే అభివృద్ధి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి కనపడుతుంది. ఆమె చెబుతున్నా కానీ ఇలా అధ్యక్షురాలు పదవికి ఇచ్చిండ్రు కాబట్టి ఏదో ఒకటి అనాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఆమె అంటుంది. అంతే తప్ప ఇక్కడ అభివృద్ధి జరిగింది ప్రజలకే తెలుసుద్ది. జగన్ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు, ప్రత్యేక హోదా తేలేదు, ఇవేమి తేలేదు, అభివృద్ధి చేయలేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల. ప్రత్యేక హోదా గురించి అన్నది అప్పుడు ఆయాల మరి రాష్ట్రాన్ని ఎడగొట్టేటప్పుడు ఎందుకు పెట్టలేదు? నువ్వు అమల్లో ఎందుకు పెట్టించలేదు? కాంగ్రెస్ మరి ఊరికైనా విడగొట్టించినావు, మరి ఎందుకు పెట్టించలేదు? ఆ మాట నువ్వు రేపొద్దున సోనియా గాంధీని వాళ్ళని అడుగు. మరి నువ్వు ఆ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? ఆ రాష్ట్రానికి ఇచ్చినట్టయితే మనం పోయి కాంగ్రెస్కు ఓటేయమనడానికి బాగుంటుంది. నువ్వు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా అదే అంటున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది సోనియా గాంధీ అయితే నువ్వు ఇలా ఓటు అడగడానికి ఎట్లా వచ్చినావని నన్ను అడుగుతున్నారని సోనియా గాంధీని అడగమనంటే ఈమెనే అడగమని పోయి అప్పుడు చెబుద్ది. తెలంగాణలో పోటీ చేయకుండా మళ్ళీ ఇది ఎలక్షన్ టయానికి వచ్చి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది, ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ఏమీ లేదమ్మా, ఆమెతో ఒరిగేది ఏమీ లేదు. ఆమె అధ్యక్షురాలుగా ఉన్నా సరే ఆ తెలంగాణలో ఏం జరిగిందో అదే జరుగుద్ది. ఇక్కడ మళ్ళీ ఇది ఎలక్షన్ అయిపోతున్నా కానీ మళ్ళీ తట్టబొట్టు చేత పట్టుకొని పోవడమే తప్ప ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డికి మించిన ఏ నాయకుడు లేడు. ఇంతవరకు మాకు ఈ పథకాలు ఇచ్చిన నాయకుడు లేడు. ఇంతవరకు మాకు ఈ అభివృద్ధి జరిగింది లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానమంత్రి చేస్తే చేయమని ఈ మొక్కలు చేస్తే సరిపోద్దే. ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ అనేది లేదు. కాంగ్రెస్ కనుమరిగా అయిపోయింది. నువ్వేం చేస్తావు? రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా చేయాలంటే నువ్వు ఒక్కదాన్ని చేస్తావా? ఏం చేస్తావు? ఈ రాష్ట్రంలోనే లేదు ముందు కాంగ్రెస్. నువ్వు చేసిన పనికే లేదు కాంగ్రెస్. లేకపోతే కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ లేదు నువ్వు చేసిన పనికి. పోలవరం ప్రాజెక్ట్ తేలేదు, ఏం తేలేదు. జగన్ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడూ అయిపోయింది. కొద్దిగా పని ఉంది అంతే, కొంచెం పని ఉంది. ఆ పని కూడా ఈ ఎలక్షన్ అయిపోయే ముందే అయిపోద్ది కూడా. మా తండ్రి కళ నేను కాంగ్రెస్లో చేరడం, మా తండ్రి లాగా నేను కూడా సీఎం అవ్వగలుగుతున్నాను. తెలంగాణలో కూడా మా తండ్రి పెట్టిన పార్టీ అనేది ఆడ తిరిగినావు. ఆడేమైంది? ఏం చేసావు? అక్కడ ఎందుకు మానుకున్నావు? అక్కడ వాళ్ళు ఎలాగొట్టేసరికి ఈ రాష్ట్రానికి వచ్చినవా?
అంటే ప్రధానమంత్రికి తొత్తులాగా జగన్ ఉన్నాడు, బీజేపీకి తొత్తులా ఉన్నాడు అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ తొత్తులు కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం కేంద్రంలో పీఎంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే, అడగాల్సిందే, పనులు తీసుకొచ్చుకోవాల్సిందే, కావాల్సిన అభివృద్ధి పనులు తీసుకొచ్చుకోవాల్సిందే. అదే కానీ దాన్ని తొత్తనరు. కేవలం బీజేపీ పెట్టుకున్న పార్టీ రాష్ట్ర పార్టీ. బీజేపీకి దానికి సంబంధం ఉంటే ఇవాళ బీజేపీతో పొత్తు కలుపుకునేవాడు కదా. పొత్తు ఎందుకు కలుపుకున్నాడు? కలుపుకోలేదు కదా. అన్ని కొత్త పార్టీలు తెలుగుదేశము, బీజేపీ నుంచి పోతే పవన్ కళ్యాణ్ అందరూ కలుపుకొని వస్తున్నారు. మరి అవి పొత్తు కలుపుకునేవాడు బీజేపీతో పొత్తు కలుపుకుంటే జగన్ ఎందుకు కలుపుకోలేకపోయింది? ఒంటరిగా ఎందుకు పోరాటం చేస్తున్నాడు? ఆ విషయం తెలియదు. టీడీపీ పైన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుల పాలు చేశాడు. చంద్రబాబు నాయుడు అప్పుల పాలు చేస్తే చంద్రబాబు నాయుడిని విమర్శించిపోయి ఆయన కాడికి డైరెక్టర్గా ఆయన కాడికి పోయి నువ్వు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినావని ఆయన్ని అడగమను. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కాడికి వచ్చి నువ్వు అప్పుల పాలు చేసినావంటే రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి అప్పులు అప్పులు లేకుండా ఉండే రాష్ట్రమే లేదు. మన రాష్ట్రానికి పరిధిగా మించకుండానే అప్పులు చేసింది తప్ప ఎక్కువ చేయలేదని కేంద్రంలో కేటాయించారు. నువ్వు చెప్పేది ఏముంది? సార్, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు? వైఎస్ఏ జగన్మోహన్ రెడ్డి గెలిచేది. ఇది వైసీపీ పార్టీ కాదు, కేవలం బీజేపీ పార్టీ. కాదు అబద్ధం. బీజేపీ షర్మిల గారి వ్యాఖ్యలు అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఈ కావాలని అబద్ధాలే. వాళ్ళే సోనియా గాంధీ అబద్ధాలు ఆ రకంగా చెప్పి అన్న మీదకి ఉసి కలిపింది సోనియా గాంధీ గారు. ఈ రకంగా చేసుకొస్తున్నారు రమ్మని. సార్, షర్మిల గారు వ్యాఖ్యలు చేశారు కదా, అభివృద్ధి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చూపించండి, టైం డేట్ మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా అని సుబ్బారెడ్డి గారిని అడిగారు. వైవి సుబ్బారెడ్డి గారిని. అభివృద్ధి బాగానే జరుగుతుంది. ప్రాజెక్టులు కానీ, సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి 4-5 పథకాలు అభివృద్ధి అవుతుంది. ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ బాగానే పూర్తిగా అవుతున్నది. తార్ రోడ్లు అన్నీ మొత్తము అభివృద్ధి అవుతుంది. ప్రాజెక్టు కూడా పూర్తి అవుతున్నాయి. ఎలుగొండ ప్రాజెక్టు అది వాళ్ళు ఆ షర్మిల ఎందుకు చెబుతుందంటే సోనియా గాంధీ అట్లా చెప్పమని ఉంటుంది. అట్లా సోనియా గాంధీ గారు ఆ రకంగా మాట్లాడి అధ్యక్షురాలు చేసింది కూడా వాళ్ళ అన్నగారి పేరు మీదుగా అబద్ధాలు చెప్పేటట్టు చెప్పమని చెప్పి ఉంటుంది. ఆ రకంగా చేస్తాం. తెలుసా షర్మిల గారికి కూడా తెలుసు ఆ విషయము, ఈ అభివృద్ధి అని తెలుసు. ఈ మొత్తము కంప్లీట్గా పూర్తిగా అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి 4-5 పథకాలు వర్తిస్తున్నాయి. జగన్ రెడ్డి అప్పుల పాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఇంత కూడా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అవుతుంది. మెట్రో రైలు కూడా తీసుకురాలేని ఆంధ్రప్రదేశ్లో మనం జీవిస్తున్నాం అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా విడిపోయింది మన ఆంధ్రప్రదేశ్. విడిపోయిన వైజాగ్ వస్తుంది. మెట్రో ట్రైను ఏర్పాటు చేస్తారు ప్రాజెక్ట్ అక్కడ వైజాగ్లో. అది 3 చోట్ల రాజధానులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే 3 చోట్ల డెవలప్మెంట్ అయింది. వైజాగ్లో పరిపాలన రాజధాని, న్యాయ రాజధాని కర్నూలు, శాసన రాజధాని అమరావతి. ఈ 3 చోట్ల అయితే 3 చోట్ల డెవలప్మెంట్ అయింది. బాగా డెవలప్మెంట్ అయినప్పుడు ప్రతి పేదవాళ్ళు, ప్రతి కుల మత పార్టీలు అతీతంగా అందరూ డెవలప్మెంట్ అవుతారు. ఫ్యాక్టరీలు వచ్చినాక ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేదు మన జగన్ అని కూడా ప్రత్యేక హోదా పోయినాం. ఢిల్లీ పోయిన జంతర్ మంతర్గా పోయినాం. అక్కడ ట్రైన్ వేసారు, పోయినాం, చూసి వచ్చినాం. మేము అందరం పోయినాము. ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్ పార్టీ ఇంకా పోరాడుతూనే ఉంది. అది బీజేపీకి తొత్తులాగా ఉంది వైసీపీ పార్టీ అని కూడా అంటున్నారు. ఒట్టిదే అబద్ధాలు, తొత్తుగా లేదు. మనకు రావాల్సిన ఫండ్స్ మనం అడుగుతున్నాం పోయి. బీజేపీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కేంద్రంలో మన రాష్ట్రం పోయి అడగాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం పోయి వాళ్ళతో మంచితనంగా ఉండి తీసుకొచ్చుకుంటున్నాం మన ఫండ్స్, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు. మా తండ్రి గారు ప్రధానమంత్రి చేయాలనుకున్నారు, రాహుల్ గాంధీని చేయలేకపోయారు ఇప్పుడు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేయాలనుకున్న అప్పట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చేయాలనుకున్నారు. మరి చేయాలనుకుంటే వాళ్ళు ఈ రకంగా వాళ్ళ కుటుంబాన్ని గోడాడిచింది అండి. దగ్గరికి రానియకుండా నెల రోజులు ఇచ్చేసి హెలికాప్టర్ పడిపోయింది కూడా తెలియకుండా చేసిండ్రు. అది జరిగిన అది అత్తే ఖచ్చితంగా. అది హెలికాప్టర్ ల్యాండ్లు అవన్నీ ఆ భాటియా వాళ్ళకు వాళ్ళందరూ తెలుసు. సోనియా గాంధీకి కొంతమంది షర్మిల ఆమె పదవి కోసం అన్న మీదకి ఉసి కలిపటానికి ఆ సోనియా గాంధీ చెప్పిన ఇది. జగన్ రెడ్డి అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చేస్తారు? ఆమె చెప్పినట్టు చేస్తుంది. సోనియా గాంధీ చెప్పినట్టుగా పదవి కోసము అట్లా నువ్వు అమ్మ నీ పదవులు ఇస్తున్నావు, అధ్యక్షురాలు చేస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు చేస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయి చెప్పేసి ఉంటుంది. ఆ రకంగా మాట్లాడుతున్నాం. ఆమెకు తెలుసు అప్పుడు ఉన్నప్పుడు
బాగా ఇద్దరు అన్న చెల్లెలు ఉన్నప్పుడు బాగా అప్పుడు వాళ్ళ నాన్న చేసిన ఇది అన్నీ తెలుసు, కావాలి ఆమె ఉసి కలుపుతుంది. ఇట తెలుగుదేశం కావచ్చు, ఇది బావలు సో ఈ జనసేన కానీ వీళ్ళందరూ ఉసి కలిపి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉసి కలిపి ఇట చేసుకొస్తున్నారు వీళ్ళు ఆ పార్టీ మీదకి, వైఎస్ఆర్ పార్టీ మీదకి. ఎందుకు వైసీపీ మీద అందరూ ఇలా కసి అంటే ఈయన పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు, మంచిగా అందరికీ అందుతున్నాయి. కుల మత పార్టీలు అతీతంగా అందరికీ పథకాలు అందుతున్నాయి కదా, కసి వాళ్ళకు. మరి మనం రామే ఎన్ని వాళ్ళ పథకాలు ఉంటుంది, అందుకని బురదలటానికి ఈ అమరావతిలో కూడా స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు 56,000 మందికి ఇస్తే పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్టే తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక్కడున్న ఈ ఎమ్మెల్యేలు కొంతమంది కావాలని ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తున్నదనే ఉద్దేశంతో, చెడు ఉద్దేశంతో పట్టారా ఇల్లు కట్టనీయకుండా చేశారు. ఈసారి కాంగ్రెస్ అన్న వచ్చే అవకాశాలు లేదు, అవకాశాలు లేవు. షర్మిలకు అవకాశం, షర్మిల కూడా గెలవదు. చంద్రబాబు నాయుడు గారు ఆహా లేదు, 170 సీట్లు కన్ఫాము. వాళ్ళకు ఓట్లు పడతాయి కానీ గెలవలేరు. 10th క్లాస్ ఎగ్జామ్లో 6 సబ్జెక్ట్ ఎలా ఉంటాయో ఆ సబ్జెక్ట్ కొంతమందికి కొంచెం ఓట్లు పడతాయి కానీ గెలవలేరు. ఈ పథకాలు, సంక్షేమ పథకాలు చాలామందికి అందినాయి. ఏది ఒక్కొక్కింటికి 4-5 పథకాలు అందినాయి. అందుకని ఏమి ఇబ్బంది లేదు. బంపర్ మెజార్టీ వచ్చింది. 170 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లే. 25 ఎంపీలు గ్యారెంటీగా వస్తాయి. అది క్రైస్తవుడు అయ్యుండి మణిపూర్లో జరిగిన ఘటనకి స్పందించలేదని కూడా అది అన్ని అబద్ధాలు. ఆయన అన్ని కుల మతాలు పార్టీతలంగా అన్ని దేవస్థానాలకు పోయి వస్తుంటారు. ఏమి ఇబ్బంది లేదు, అందరూ బాగుండాలనుకుంటారు. కుల మత పార్టీలు అత్యంతంగా పథకాలు ఇస్తుండ్రు. అది కూడా అట్టాగానే దేవస్థానాలు కూడా పోయి వస్తుంటారు. ఏమి ఇబ్బంది అది కావాలని అబద్ధాలు చెబుతుండ్రు వాళ్ళు. షర్మిల గారి మీద ఏం చెప్తామంటే, మొన్నటిదాకా నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో ఎదిగాను, నా తెలంగాణ అన్నది. మరి ఇలా ఆంధ్రాలోకి ఎందుకు వచ్చింది? ఆంధ్రాలోకి వచ్చింది అసలు కేవలం పోయిందే కాంగ్రెస్ వల్ల విభజించింది. ఇవాళ నీ తండ్రి బతికుంటే కాంగ్రెస్ పోయేది కాదుగా. బతికుంటే రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి చేసేవాడు అని కూడా వ్యాఖ్యలు చేస్తారు. అసలు పోయిందే అక్కడి నుంచిగా కాంగ్రెస్ సోనియా గాంధీ గారిగా విడదీసింది. అంతకుముందు ఎంతమంది ప్రధానమంత్రులు మారారు, ఎవరు విభజించారు? జగన్ కేవలం బీజేపీకి తొత్తుగానే వ్యవహరిస్తున్నాడు, తొత్తుల పార్టీగా పెట్టుకున్నారు వ్యాఖ్యలు. ఎవరు మారలేదమ్మా, అందరూ మారేవాళ్ళే. ఎవరు మారలేదు పార్టీలు, ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు అంటే షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఇక్కడ జగన్ ఏం చేశారు, జగన్ రెడ్డి ఏం చేశారు, ఇక్కడ ఆంధ్రాకి వచ్చి చూడమని ఏం జరిగిందో ఏంటనేది ఆమెకు తెలుసుద్ది. ఏడో నేను తెలంగాణలో కూర్చున్నాను మరి అన్నది, మరి నేను తెలంగాణ బిడ్డ అన్నది మరి ఆంధ్రాలోకి వచ్చి చూస్తే తెలుసుద్ది ఎంత అభివృద్ధి జరిగింది, ఎంతమందికి సేవ ఎట్లా చేస్తుంది, ఇవాళ పేదవాడు ఎలా ఉన్నాడు. అంటే వైవి సుబ్బారెడ్డి గారిని వ్యాఖ్యలు చేసింది షర్మిల. డేట్ టైం మీరు చెప్పండి, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఆయన అన్నది అభివృద్ధి అని వ్యాఖ్యలు చేస్తుంది షర్మిల. ఆయన అన్నది తప్పులేదు. అసలు అంత ఇది ఎక్కడ ఉంది షర్మిల గారికి ఆయన అడిగాకు. ఇప్పుడు ఇంటింటికే వచ్చి 1వ తారీఖు తెల్లారక ముందు ఇంటింటికే వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఇల్లు కట్టట్లేదు. షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళంగానే జగన్ రెడ్డి అని వ్యాఖ్యలు కూడా అట్లా మాట్లాడకూడదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఇలా చేశారని అనొచ్చు, కానీ జగన్ రెడ్డి ఇవన్నీ ఎందుకు, ఎవరు వాళ్ళు వేరే వాళ్ళు అన్నట్టు అనకూడదు. అంటే మన రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్లోనే జాయిన్ అవుతుంది, పిసిసి పదవిని చేపట్టింది. ఏ విధంగా చూడొచ్చు సార్? విడదీసిన అంటే కారణాలు ఉన్నాయి కాబట్టి విడదీశారు. అయితే అవి విడదీయక ముందు అభివృద్ధి ఏడుంది? కలిసి ఉన్నప్పుడు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకునేది ఎవరు? అంత హైదరాబాద్ వెళ్ళి అక్కడ సంపాదించుకోవటం, అక్కడ అభివృద్ధి చేసి వచ్చి ఇక్కడేమో అసలు పేదవాడు చదువుకోవటానికి విద్య కూడా అందనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చేశారు. ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అన్ని భాషలు నేర్చుకుని బతుకుతున్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదల్లో ఒక తెలుగు తప్ప ఇంకో భాష రాదు, ఇంగ్లీషు రాదు. మరి అది ఇప్పుడు మెల్లిగా ఇంగ్లీష్ పెడుతున్నారా? కొంత స్కూల్ పిల్లలకు కానీ ఒక చేయూతనీయటం కానీ ఇవన్నీ మనిషి జీవితం నడవటానికి అభివృద్ధికే కదా, అంటే చేయట్లేదు అనకూడదు. గారు తెలంగాణలో పోటీ విరమించుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి
ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఏ విధంగా ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి వచ్చారు అమ్మగారు. ఇక్కడ వచ్చి రాగానే పదవి చేపట్టారు. పదవిలో వెళ్ళంగానే అడిగేశారు కదా జగన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారు అని అడిగి. అట్లా అనకూడదు. ముఖ్యమంత్రి గారు ఎలా చేయండి, ఎలా చేయాలి, ఎలా చేయలేదు మీరు ఇంకా అని అనొచ్చు. కానీ ఏం చేశారని అంటే కనపడతలా. అన్ని కులాలకి డబ్బులు ఇచ్చాడు. అంటే ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు పనులు చేయరు సోమరులు అంటే సోమరు ఎందుకు అవుతాడు? పేదోడు కష్టపడేవాడు ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు. కొంత ఆర్థికంగా ఇచ్చిన డబ్బులు సొమ్ము ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళు కానీ వీటికి ఉపయోగించుకుంటారు. మరీ దరిద్రం స్థితిలో లేకోకుండా కొంత జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు. మనకి 6 లక్షల కోట్ల అప్పు ఉంది, జగన్ రెడ్డి చేశారు. 6 లక్షల కోట్ల అప్పుని ఎలా తీరుస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మంచిగా చేస్తారు. ఇంతకుముందు ఏం చేశారు ఏంటి? ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు ఉన్నది ఏం చేశారు? ఇప్పుడు వచ్చి అందరూ నేను చేస్తాను అంటున్నారు. ఆ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి. వీళ్ళు నేర్చుకుని నేను చేస్తానని చెయ్యాలి. అది వీళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా చేసే రకాలు కాదు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం చేస్తున్నాళ్ళకి అందరికీ కళ్ళు తెరిచి నేను చేస్తా నువ్వేం చేసావు ఇంతకుముందు? గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇది వ్యాఖ్యలు చేశారు సార్. అందుకని ఆయన ఉన్నప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశారు కాబట్టి కళ్ళు తెరిచారు. ఇప్పుడు ఆయన జగన్ గారిని చూసి నేర్చుకోవాలి. ముందు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉంటేనే మన రాష్ట్రం మంచిగా ఉంటుంది. పేదలు కానీ అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవడంతో ఒక సంతోషం ఎక్కడ ఉంటుంది. అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఎందుకు అభివృద్ధి లేదు అమ్మ? జనాలందరికీ ఒకప్పుడు పింఛన్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ పింఛన్ తీసుకుంటే కలిసి పింఛన్ ఇచ్చే మనిషి ఉండేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళాడు? మీటింగ్కి వెళ్ళాడు అనేవాళ్ళు. వాళ్ళు ఇంటింటికి పెన్షన్ తీసుకొచ్చి తెల్లాజనం కూడా పింఛన్ ఇస్తున్నారు. అలాంటిది కావాలా? ఇవాళ పడికాపుల కాడికి చెట్ల కింద ఉండి వాటర్ బాటిల్ ఎంతమంది మనుషులు చచ్చిపోయారు? అది చెప్పమానండి. ఇదే టీడీపీ గవర్నమెంట్ అని చెప్పమానండి. వాళ్ళ ప్రతి ఓడికి ఇంటింటికి అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మా మెట్రోలు లేనంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏం చేశాడు? మెట్రో రైలు ఏం చేశాడు? ఇవన్నీ ఏం చేశాడు చెప్పండి. డెవలపింగ్ ఎందుకు లేదు? ఏమన్నా ఆగిపోయినాయా? ఏమన్నా ఇదే అయిపోయిందా? జీతాలు ఆగినాయా? ఏం ఆగినాయి? ఏం చేశాడు ఏదైనా? అమ్మాయి ఇతనే సరైన చేయనీయట్లేదు కదా అమ్మ. జగన్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు? పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలంటే వద్దని చెప్పారు టీడీపీ గవర్నమెంట్. అంటే పవన్ కళ్యాణ్ కొడుకు ఇంగ్లీష్ చదవచ్చు, చంద్రబాబు నాయుడు మనవడు ఇంగ్లీష్ చదవచ్చు, అంటే లేని వాళ్ళు ఇంగ్లీష్ చదవద్దా? అంటే ఊజూర్ అలాగా బానిస చేయమంటామేంటి? పూర్వకాలంలో బానిస బతుకుండేది కదా, కండవా వేసుకుని చెప్పులు చేసి అలా ఉండాలా? ఇంగ్లీష్ ఎందుకమ్మా? ఇప్పుడు తెలుగు ఎందుకు మర్చిపోతారు? ఇప్పుడు హిందీ మాట్లాడుతున్నాడు, మరాఠీ మాట్లాడుతున్నాడుగా. వాళ్ళ భాష మర్చిపోలేదుగా. వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారుగా. వాళ్ళు మహారాష్ట్రలో వెళ్దాం మరాఠీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. జగన్ రెడ్డి అప్పులు పాలు చేయడం తప్ప ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయలేదా? జగన్ కుమార్ రెడ్డి గారు అప్పులు చేస్తారండి. మనకి ప్రత్యేక హోదా తీసుకురాలేదు. ప్రత్యేక హోదా అంటే ఇతను కష్టపడుతున్నాడు. దాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోయి మోకాలు అడ్డు పెట్టేస్తున్నాం. కానీ అతను ఏం చేయగలడు? ఏదైనా ఏ పనులు చేయనిస్తున్నారు వీళ్ళు? ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏం పని చేపిస్తున్నారు? ఇతన్ని ఏ చేసినా కోర్టుకు వెళ్ళిపోతున్నారు. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి దాంట్లో పిటిషన్ చేసేస్తున్నారు. ఇతను ఏం పనులు చేయనిస్తున్నారు? కేవలం వైసీపీ బీజేపీకి పొత్తుగానే. మా బీజేపీకి ఎందుకమ్మా? ఇప్పుడు అతనికి మనకు పనులు కావాలి. ఇప్పుడు ఈ బాబు అయితే పని ఉండదు సార్, నాకు కొద్దిగా మాకు ఇలాగా మా ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉంది, ఇలా చెయ్యడానికి బతుమాలుకుంటున్నాడు కదా. అతను అతనికి ఇచ్చేలేదుగా. వైసీపీ కాదు బీజేపీ అని పెట్టి అది కాదమ్మా. ఇతను 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇతను ఇన్ని పనులు ఇన్ని చేశారు. అయినా ఒక 10 ఏళ్ళకి మా నాన్న చచ్చిపోయినప్పుడు మంది చచ్చిపోయారు. ఇంటికి వెళ్ళి పలకరించాలి. ఇన్ని చేశాడు. ఇదే సోనియా గాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతన్ని టీడీపీ మొత్తం మిక్స్ అయ్యి అతన్ని ఎన్నో బాధలు పెట్టారు. అమ్మా ఇలాగే కేఎల్ పాల్ గారు చాలామంది అన్నారమ్మా, ఏమని చేశారు? టైం చెప్పండి, అక్కడికి వస్తాం ఇక్కడికి వస్తామని చెప్పేసి. ఏం లేదు, జనాలు నేను మేరేవుడుగా చేయడానికి ఇతను చేసే పనులు నచ్చట్ల వీళ్ళకి. అంతకుముందు బూడి కంపెనీల దగ్గరికి వెళ్ళి నుంచునే వాళ్ళం. సార్ మాకు ఈ పని కావాలా, సాయంత్రం రా చూద్దాం అనేవాళ్ళు. మా లాంటి మధ్యవర్గాలకు పనులు కానిచ్చేవాళ్ళు కాదు. అది రాజశేఖర్ రెడ్డి కళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అని కూడా అమ్మ ఆ టైంలో అన్నారు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత
దాన్ని ఊపుదానం చేశారు. కాంగ్రెస్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇవాళ తెలంగాణలో గెలుపు కాదు అది. ఎన్ని వచ్చినాయి అమ్మ? 66 సీట్లు వచ్చినాయి. ఎన్ని రావాలి? ఒక్క సీటు కానీ వెళ్ళిపోయారో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణలో. ఆ కాంగ్రెస్ని మాడమనండి. కాంగ్రెస్ ఈసారి వస్తుంది అంటారా? అసలు కలగనాలి. మరి షర్మిల గారు ఎందుకు అలా వ్యాఖ్యలు చేస్తారు మరి. రోజే వ్యాఖ్యలు అమ్మా వ్యాఖ్యలు ఇప్పుడు ఒక పదవి ఇచ్చినప్పుడు దానికి మాడపోతే ఇంకెందుకు ఆమెకి మాట్లాడాలి కదా. అంటే జగన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. అమ్మ రెడ్డి అంటారు, ఇవన్నీ అంటా ఉంటారు. అది అన్ని కామన్. అది వీళ్ళందరూ ఒకటే, జనాలు మట్టే మీరాడుకాయ. అది పెళ్ళిళ్ళలో చూపిస్తారు అరుందో నక్షత్రం అని, ఆ టైపు జనాలు అందరూ. అమ్మ కలిసినప్పుడు టీడీపీ ఉంది. మొన్న ఏమైంది? జూనియర్ ఎన్టీఆర్ గారు తాతకు వెళ్ళాడు దండాస్తాకి, ఫ్లెక్సీలు చూపిస్తాడు. అదే టీడీపీ వాడే బాలకృష్ణ గారు ఏమన్నారు? బ్యానర్లు తీసేయండి అన్నాడు. పబ్లిక్ అని కనబడిందిగా. అదే దాన్ని గురించి మాడమనండి.